గణేశ శరణం శరణం గణేశ 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 గణేశ శరణం. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే, దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఓ పరిచయం ఎప్పుడు చిన్నదే ఈ చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా
నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా
చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ
ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. బంధువులు వస్తారు, దగ్గర బంధువులు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. ఆ బంధువులు అది వేరు. కానీ మనిషి ఓ సంఘజీవిగా తర్వాత ఎన్నో అనుభవాలు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఒక దగ్గర చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి అవకాశం మీరు కల్పించుకున్నందుకు, శ్రమపడి ఈ రకంగా ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు బాధ్యులైన మీ అందరినీ అభినందిస్తున్నాను.
ఒక స్వీట్ మెమరీ. అన్నిటికంటే ఇప్పుడు ఇంట్లో మీరు ఏదో సారీ ఫంక్షన్ అంటారు, మీ పిల్లలు ఏవో బర్త్డే అంటారు, అవన్నీ వేరు. వాటికంటే చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉండి కలిసి చదువుకొని ఎన్నో అనుభవాలు అవన్నీ ఇప్పుడు ఒకరొకరు చెప్తుంటే అర్థమవుతుంది ఏ రకంగా. అంతేకాదు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మీ జీవిత అనుభవాలు కూడా షేర్ చేసుకుంటారు. మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మరి ఏ రకంగా ఉన్నారు. అదో ఇంతకుముందే ఒకరికొకరు భవిష్యత్తులో కూడా చేదోడు వాదోడుగా ఉంది. ఒకరి ఎక్స్పీరియన్సెస్ని వేరే వాళ్ళు దాని నుండి కొంత గుణపాఠాన్ని నేర్చుకొని ఆ రకంగా జీవితాలను ముందుకు తీసుకుపోయే అవకాశం. ఇప్పుడు మేము షేర్ చేసుకునేది ఏంటి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఏంటి. ఈ ఏజ్లో ఇంచుమించు అందరికీ ఆరోగ్య సమస్యలు. నీ ఆరోగ్యం ఎట్లుంది, నీ ఆరోగ్యం ఎట్లుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తే బెటర్, ఆ రకంగా అవన్నీ నెవరు వేసుకుంటుంటే ఆ ఆత్మీయ భావన వేరే ఉంటా. టీచర్లు మంచోళ్ళు గారు అని ఒక ప్రచారం ఉన్న సమయంలో మేమంతా రావడం జరిగింది. వచ్చినప్పుడు దీన్ని హై స్కూల్ చేయడం కూడా జరిగింది. హై స్కూల్ చేయడానికి టీచర్స్ లేరు. ఇప్పుడు మా సోదరి మనులు చెప్పినట్టు వాళ్ళు ప్రైమరీ స్కూల్ అయినా సహకరించి మేమేదో నలుగురమే ఉన్నాం. హై స్కూల్ ఏం చేస్తాం, నలుగురము అన్ని క్లాసెస్ అయినా ధైర్యం చేసి హై స్కూల్ చేసి మాకు ఒకటే చింతన ఉండేది. స్కూల్ అయిపోయినాక కూర్చున్నా కానీ ఒక బాధ్యత తీసుకున్నాం. ఆ బాధ్యతను ఎట్లా సక్సీడ్ చేయాలి అని మా ఇంటికంటే ఎక్కువ పాఠశాల గురించి ఆలోచించేవాళ్ళం. ఏం చేస్తే బాగుంటుంది. ఆ రకంగా నా ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు. అందరూ అప్పటి ఉపాధ్యాయులు అంతా కూడా ఒక టీమ్గా పనిచేసి వరుసగా 3 బ్యాచెస్, ఒక హై స్కూల్ కాగానే ఫస్ట్ బ్యాచ్ నుండి 3 బ్యాచెస్ 100% రిజల్ట్ వచ్చిన పాఠశాలలు బహుశా మన మొత్తం జిల్లాలో లేకుండా. ఆ రకంగా అట్లా కష్టపడ్డారు అప్పుడు ఉపాధ్యాయులు అంతా కూడా. ఈవెన్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా కూర్చున్నట్టు ఉన్నాం అందరూ. నేను ఒక్కనే కాదు, మేమంతా కూడా అదే రకంగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అని స్కూల్ అయిన తర్వాత వెంటనే బస్ ఎప్పుడు వస్తుంది ఎత్తి పరిగెత్తుదాము అన్నట్టు కాకుండా కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారు అని ఆ రకంగా ప్రైమరీ స్కూల్ వాళ్ళను, అంజన్వాడ వాళ్ళను అవి కలవడం ఇంపాసిబుల్ అని అన్నోళ్ళు ఉన్నారు. అయినా అందరూ సహకరించారు. అప్పుడు అందరూ కలిసి చక్కటి రిజల్ట్స్ రావడానికి కారకులయ్యారు. కాకపోతే కాలాతీతం అవుతుంది, ఇంకా ఎన్నో చెప్పొచ్చు. కానీ భవిష్యత్తులో మీ జీవితాలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు చేయాలి చేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ చేస్తే బాడీ వస్తుంది, ఫిట్నెస్ వస్తుంది. బట్ ప్రాణాయామం చేస్తే ఏమొస్తుంది, ఎట్లా నేను అర్థం చేసుకున్నప్పుడే చేయగలుగుతాను ఉద్దేశించుకుంటే యాక్చువల్గా చెప్పాలి బ్రెయిన్కి ఒక జిమ్ చేసినట్టుగానే ఉంటుంది ప్రాణాయామం అనేది. మన శ్వాస మీద దృష్టి పెట్టి చేస్తే ఒక 10 to 15 minutes పని ఎవ్రీడే ప్రతి ఒక్కరు చేస్తే అది మన ఒక 15 years పాటు చేస్తే మన లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆనంద్ జోస్ సార్ని మాట్లాడియాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆనంద్ జోస్ సార్ గురించి. ఈ కార్యక్రమం మేమంతా ఒక ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్నాము, నడుస్తూ ఉంది.
బట్ మాకు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి, ఈ ఆర్డర్ అనేది కానీ లేదంటే కొన్ని విషయాలు మాకు తెలియట్లేదు. అట్లనే మేము ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఆనంద్ చేస్తారు ఎలాంటి విశేషాలు కానీ ఎట్లాంటి పాయింట్స్ వచ్చినటువంటి నాతోటి ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అంటే ఇంకొక 5 years వెయిట్ చేస్తుంటే సిల్వర్ జంప్ 10th class అయిపోతుంది. సరే అయినా కూడా చెప్పారు. ఓకే, అటువంటి మీ అంటే ఏ వృత్తి చేస్తున్నావు అంటే అది ఏ వృత్తిగా కానీ మనము చేస్తున్న వృత్తిని గౌరవం ఇస్తూ దాన్ని మనము పాటిస్తూ అది చెప్పుకోవాలి. అందరం కొంచెం ఎట్లా కింద మీద అవుతుంది అయినా కూడా మీరు తీసుకున్న స్టెప్పే అసలు చాలా మంచిది. అంటే మా సంతోషము ఇది డిస్టర్బ్ చేసేది. మిగతా వాళ్ళు అంత పర్వాలేదు. అసలు ఎంత క్విక్గా సొల్యూషన్ చేసి చూపించేది అంటే అసలు నేను నమ్మలేకపోయాను. వీడు నవిత, కవిత అండ్ ఇంకా పక్కన శివಣ್ణ ఎవరు ఉండేది, ముగ్గురు. తర్వాత ప్రవీణ సపరేట్గా కూర్చునేది, ప్రవీణ చేసేసేది. మంచిగా ఉండాలి మీ జీవితంలో, ఇప్పుడు ఎలా ఉండాలి ఇంకా దానికంటే. కానీ ఈనాడు మా స్నేహితులు మీరు, మీ స్నేహితులు మీ చేత, మా స్నేహితులు మా చేత కలపడానికి దారం పోగుల్లాగా పనిచేసిన కార్యనిర్వాహకులందరికీ కూడా మొట్టమొదటిసారిగా వారిని అభినందిస్తా ఉన్నా. అసలు ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి కొల్తూరు గ్రామంలో ఒక హై స్కూల్ ఉండాలి అనేదే ఒక ప్రాథమికమైన మూలం. హై స్కూల్ లేకపోతే 7th class వరకే ఉంటే 8th class 9th class కేశవరం పోయి వాగు దాటి మగపిల్లలు పోయేవారు, ఆడపిల్లలు పోలేకపోయేవారు. తర్వాత స్కూల్ పెట్టకపోతుండే. అయితే ప్రతి రాజుల కాలాల్లో ఒక్కొక్కటి సువర్ణ యుగం అనేది ఒకటి ఉంటుంది. మేము ఈ యొక్క కొలుతుకు వచ్చినాం. అయితే సరే నాకు చేయాలన్న కోరిక, ఇక్కడ సర్పంచ్ యాక్టివ్గా అంటే పార్టిసిపేట్ లేదు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అని అనుకొని ఊరుకున్నాం. నేను ఫస్ట్ అనంతరంలో పనిచేసిన స్టార్టింగ్లో నాది అంటే ఫస్ట్ ఇయర్ ఒక కందుకూరు అపాయింట్మెంట్ తర్వాత 1 year తర్వాత నేను ఇక్కడికి వచ్చిన. వాళ్ళ యొక్క సహాయం ఉంది కాబట్టి నన్ను వాళ్ళ ఊరికి పోస్టింగ్ చేయించుకున్నాను. 1 year తర్వాత నేను ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కొల్తూరు రావడం జరిగింది. కొల్తూరు 8 మంది ఉన్నాం మేము కలిసి. వాళ్ళ యొక్క కన్ను కొల్తూరు మీద పడ్డది. ఆ కొల్తూరు మీద వాడు 8 మందిలో నా మీద ఎక్కువ పడ్డది. ఎందుకంటే అక్కడ స్కూల్లో పనిచేసినా కదా, మేము హై స్కూల్ చేస్తాం, మోహన్ రెడ్డి సార్ డిప్యుటేషన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు 7 తరగతులు ఉంటే 7 మంది టీచర్ సరిపోతారు మీకు, మాకు 3 ఉన్నారు, మాకు ఇక్కడ నుంచి కావాలి. అంతకుముందు మా దగ్గర పనిచేసిపోయినాడు, మేము కాదనలేము. రామచంద్ర రెడ్డి సార్ యొక్క తెలివి, ఆయన యొక్క మంచితనము, మాటతో మార్చేసేస్తాడు. వాళ్ళను వద్దంటే వాళ్ళతో కోపం. అప్పుడు సార్ అప్పటికి పిఆర్టీయు స్టేట్ మన మండలంలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. వాళ్ళతో అవినాభావ సంబంధాలు ఉంటాయి. నొప్పింపక తానొక ఏం చెప్పినట్టుగా మనం కూడా హై స్కూల్ చేద్దాము అని. ఎందుకు ఇదంతా కథ? మనం చేసినాం, మన హై స్కూల్ చేసినాం అనుకో, మనకి ఇంకొక టీచర్ కావాలి కదా. అది ఏకైక మీరందరూ సినిమా డబుల్ యాక్షన్ అంటారు కదా. డబుల్ యాక్షన్ అంటే ఒకటే వ్యక్తి రెండు యాక్షన్ చేస్తూ ఉంటాడు. రామచంద్ర రెడ్డి సారు స్కూల్లో హెడ్ మాస్టరు, మండల్లో హెడ్ మాస్టరు, డిఎస్సి ఆఫీస్కి వస్తే ఆడ సర్పంచ్. ఎవరైనా కొంత సర్పంచ్ అంటే నేను. అంటే ఆయన రాకపోయేది. అంటే యాక్షన్ కూడా చేసేవాడు. దేనికోసం చేసామంటే కేవలం అక్కడ ప్రతిదీ కూడా డ్రాఫ్టింగ్ చేయాలని. ఎవరైనా సార్ యొక్క డ్రాఫ్టింగ్ ఇక పర్ఫెక్ట్. ఇంగ్లీష్ చెప్తే షేక్స్పియర్గా, మ్యాథమెటిక్స్ చేస్తే సివి రామనేగా. అంటే అలాంటి ఒక మంచి వినూత్నమైన మంచి కేపబిలిటీ అయిన ఒక వ్యక్తి మరి కొల్తూరుకు రావడం, వారి సమక్షంలో మేము పనిచేయడం. ఆనాడు మాకు ఆ హెడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి అంటే, పిల్లలు 2 రకాలు ఉంటారు. తల్లి ముద్దు పిల్లలు ఉంటారు, జన ముద్దు పిల్లలు ఉంటారు. అర్థమవుతుందా భాష? అంటే కొంతమంది తల్లి వద్దనే ఉంటారు, తల్లే ముద్దు వాళ్ళకు. కొంతమంది పిల్లలు ఇక తల్లి దగ్గర ఉండరు, చేతులు చాపగా వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళ పేరు జన ముద్దు అనమాట. తల్లి ముద్దు, జన ముద్దు. హెడ్ మాస్టర్లలో కూడా ఈ 2 రకాలు ఉంటారు. విద్యార్థికి ముద్దు ఉంటారు కొంతమంది. అంటే విద్యార్థులు బాగోగులే ముఖ్యం. టీచర్లతో కఠినంగా మాట్లాడతారు. సగం క్లాస్ వేసుకో, టైం లేట్ రావద్దు, జీతం కట్ చేస్తా. ఇది ఎవరి ఫేవరెట్ అయినా స్టూడెంట్ ఫేవరెట్.
కొంతమంది హెడ్ మాస్టర్లు టీచర్లే ఫేవరెట్ ఉంటాడు, ఇక స్టూడెంట్స్ ఎక్కడైనా సరే అంటే వీళ్ళని ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. కానీ మా రామచంద్ర రెడ్డి సారు 2 in 1 అంటే ఇటు విద్యార్థులకు ఫేవరెటే, ఇటు టీచర్లకు కూడా ఫేవరెట్. ఆంధ్రవాణి టీచరు మరి కవిత మేడమే చెప్పారు. ఎందుకంటే ఒక అంజనవాడ స్కూలు, ఒక ప్రైమరీ స్కూలు, ఒక హై స్కూలు క్లబ్ అప్ కావాలంటే ఒక్కొక్కరిని మెంటల్ ఒక్కొక్క తెలుగు ఉంటుంది. అందరిని కలపాలంటే అది చాలా కత్తి మీద సాగు చేసే విషయం. కాబట్టి ఇక్కడ ఈ గ్రామం యొక్క పేరు కూడా ఏముంది, ఇంతకుముందు పెద్దసారి చెప్పిండు, పిల్లలు మంచోళ్ళు గారు, టీచర్లు మంచోళ్ళు గారు అనే సాక్ష్యం ఉన్న టైంలో మేము ఈ యొక్క కొల్తూరు పాఠశాలలో రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు సార్ చెప్పిండు, క్రికెట్ ఆడుతుంటే ఒక 2 వికెట్ తీసినాక బౌలర్లు మనం అందరం ఎటు చూస్తాంగా, 3వ వికెట్ వేస్తేనే హ్యాట్రిక్ వస్తాం కదా. ఇది క్రికెట్ ఆడుతుంటే సహజం. కానీ మా టీము 3 సార్లు హ్యాట్రిక్ రిజల్ట్ ఎస్ఎస్సీలా. ఒకవేళ ఇప్పుడున్నట్టుగా యూట్యూబ్లు కానీ తర్వాత ఈ యొక్క మల్టీమీడియా కానీ ఉంటే మా ప్రచారం వెళ్ళిపోతుండే. మా సార్ను మరి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది మా సార్కి. ఆనాడు ప్రచారం లేని విషయం అన్నాడు. కాబట్టి మరి ఇంత చక్కని అవకాశం 23 సంవత్సరాల తర్వాత మేము 10th క్లాస్ బ్యాచ్ సార్ అని మీరు గర్వంగా చెప్పుకునే దానికి మూల కారణం మా పెద్ద సార్. కాబట్టి ఆయనతో పనిచేయడం మా అదృష్టం. మరి 8 సంవత్సరాల కాలం మేము ఇక్కడ పనిచేసినాము. ఇప్పుడు చిట్టచివరిగా పొన్నార్ స్కూల్కు మొన్ననే ప్రమోషన్గా రావడం జరిగింది. 36 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం మా సారే మాకు మార్గదర్శి. యాక్చువల్గా నా సైన్సు సార్ దాన్ని హిందీ చెప్పమంటాడు, సార్ది సైన్సు ఈయన తెలుగు చెప్పమంటాడు. ఎందుకు చెప్పండి మేము చెప్పాం సార్ అందమంటే నేను సైన్స్ ఉన్నా కదా, నేను ఇంగ్లీష్ చెప్తున్నా కదా అని సార్ అంటాడు. సార్తో ఎందుకు అనిపించుకోవాలి కదా. కాబట్టి అంటే ఇట్లా వచ్చి పోతుంది అంటే ఆయన కూడా సరిగా లేదు దానికి. అలాంటి స్థానంలో ఉన్న గురువుకు ఒక కాగడ అని తెలుసా మీకు, కాగడ గుర్తుకేమన్నా ఒకటి అంటారు కదా, ఆ కాగడ తెచ్చి దానికి ఇట్లా అంటిస్తే అది చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం ఎన్ని వేల కాగడలైనా వెలిగిస్తుంది. ఆ దీపం ఏమనుకుంటుందట, వెళ్ళిపోతుంది చూడు వాడు నా శిష్యుడు, నేను ఇంతే ఉన్నా వాడు ప్రపంచానికి వెలిగిస్తుందని అని సంతోషపడతాడు ఆ దీపం. ఆ విధంగా ఉపాధ్యాయులమైన మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే, మీరు ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటే మాకు అంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ అందరిని చూస్తూ ఉంటే మీ బ్యాచులందరూ కూడా చక్కగా అందరూ ప్రయోజకులు అయినారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒకరు చదవలేకపోవచ్చు, నాగరాని అంటున్నాను చదవనీయలే సార్ అన్నది, కానీ పిల్లలను మంచిగా మరి బుద్ధిమంతులను చేసింది, మంచి క్వాలిఫైగా వాళ్ళు చదువుతూ ఉన్నారు. మనకు రాని అందుకే పెద్ద సార్ అంటుంది పక్కకు, నీలో ఉన్న కోరికలను పిల్లల్లో తీసుకున్న వదనమో సరిపోయింది. నేను చెప్తున్నా ఇది రేపు ఎవరైనా నేర్చుకొని నోటికి చెప్పేసేస్తే వాళ్ళకి నోట్బుక్ ప్రైజ్ ఇస్తానట. ఆ కేసీఆర్ ఆ క్లాసులు ఉన్నాడు, సార్ నేను 5 సార్లు చెప్పి ఇప్పుడే చెప్తా సార్ అన్నాడట. 18 చదువుకొని 5 సార్లు చెప్పి ఇప్పుడే నోటికి చెప్తానన్నాడు. సార్ కోపం వచ్చింది, రేపటిదాకా ఇస్తే కూడా చదవని టార్గెట్ ఇది, వీడు ఇప్పుడే చెప్తాను, వీడు దీన్ని కొంచెం జోక్ చేస్తుండే అని అనుకున్నట్టు ఆయన. తర్వాత సరే మళ్ళీ ఆలోచన చేసి చెప్పు కేసీఆర్ చంద్రశేఖర్ అంటే వచ్చి 4 సార్లు చదివి 5 సార్లు చదివి ఇంకోసారి చెప్పిండాడు. చెప్తే 10 తప్పలేకుండా చెప్పిండు, కొట్టు 10 అది చెప్తే ఆ గురువు అరే నువ్వు నోటితోనే బతుకుతో పోవాలన్నాడు. ఏమైనా ఆశీర్వాదం, నువ్వు నోటితోనే బతుకుతో పోవాలన్నాడు. ఆయన వానే తెలంగాణ వాని తెలంగాణ వచ్చిందంటేనే కేసీఆర్తో వచ్చింది. వాస్తవం చెప్పాలంటే అది ఎవరు ఆశీర్వాదం, ఆయన గొప్పతనం అంటలేదు. మళ్ళీ ఇక్కడ ఆ గురువు యొక్క ఆశీర్వాదం అని చెప్తుంది. ఆ గురువు కడుపు నిండా ఆశీర్వించాలి, నేను బతుకుతో పోరా మంచిగా, నేను నోడుతున్న బతుకుతో పోరా అన్నంటే ఆ ఆశీర్వాదం నెరవేరిందని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ కేసీఆరే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు మహాసభలు పెట్టి, ప్రపంచ తెలుగు మహాసభ దాని టైటిల్ కూడా, అంటే ప్రపంచంలో అందరూ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూసే అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడికి వచ్చి వాళ్ళ గురువుని పిలిచి సన్మానం చేసి సాష్టాంగ నమస్కారం చేసిండు. అప్పుడు తనికెళ్ళ భరణి ఒక పద్యం రాసిండు, సరస్వతికి సంస్కారము మొక్కినట్లున్నది, బంగారు తెలంగాణ మెట్లు ఎక్కినట్లున్నది, మనలోని అహం కాలినట్లున్నది అని ఆయన ఆ పద్యం రాసిండు అన్నమాట. కాబట్టి ఆ గురువులకు ఆశీర్వాదం ఇచ్చుట్లు అంటే అర్థమైంది. మరి ఆ సరస్వతికి మొక్కినట్లుగా ఆ విధంగా ఈనాడు మీరు చక్కని ఆలోచన చేసి
మాకు సర్వీస్ చెప్పిన గురువులు ఉన్నారు కదా అని చెప్పి పిలిచి మంచిగా మీరు అందరూ కూడా సన్మానం చేసి మాకు అందరికీ కూడా మీ మనసులో అందరికీ గోపాలకృష్ణ సార్ చెప్పి ఈ కాలంలో కూడా మొదలు పెడితే ఇది ఒడిగోసారి మనం కట్ చేద్దాం మనం నాగరాంతో ఆపేసినాం. నేను మీరు అందరూ మొక్కినట్టుగా మన గుర్తు చేశారా మేడం గారు నేర్చుకోవడం చాలా బాధాకరం. మా ప్రియతమ రామచంద్ర రెడ్డి సార్ గారు మాకు గురువే, మీకెట్లనో మాకు వస్తున్నారు 9:20కి వచ్చారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ చేసిన ఈ పని చేసిన ఆ బ్రేడ్ మాత్రం గోల్డెన్ బ్రేడ్ సన్నగా అని చెప్పవచ్చు. దానికి కారణం మా సార్. అసలు నాకు సబ్జెక్ట్ అలర్జీ అనేది పోతానండి, ఆ క్లాస్లో పోయిస్తాను. కొన్ని ఒక 15 రోజులు నాకు క్లాసులు పోకుండా ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో పోమండి. ఆ తర్వాత రైట్ బ్లాక్ నేను ఏ క్లాస్ పోతుంది. నాకు అలాట్ చేసిందేమో హై స్కూల్, డిఓ గారు సుమార్ రెడ్డి గారు అలాట్ చేసింది. నేను ప్రైమరీ స్కూల్ పోతున్నాను, హై స్కూల్ పోతున్నాను. నేను అప్పుడు కొత్తగా నేను కవిత టీచర్, రజని టీచర్, మాధవి టీచర్ మేమందరం వచ్చాము. అప్పుడు యాక్చువల్గా మీకు హై స్కూల్లో ఉన్నారు మీరు, మిగిలిన వాళ్ళందరూ విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు. అప్పుడు సారు మమ్మల్ని ఏమన్నారంటే, ఎట్లాగో మీకు అందరికీ క్వాలిఫికేషన్ ఉంది కదమ్మా, మీరు కొంచెం క్లాసులు తీసుకుంటే కొంచెం పిల్లలకు బాగా స్కూల్ నడిచిపోయేది. ఎక్కువగా మేము టీచర్స్గా ఎలా ఉండి మేము గురువులుగా భావిస్తున్నామో, మాకు రామచంద్రారెడ్డి సార్ ఒక గురువు లాంటి వాళ్ళు ఉన్నారు. మాకు సర్వీస్ మ్యాటర్స్ కానీ, ఇంకా నాకు మోహన్ రెడ్డి సారు అప్పుడు ఎంఆర్పిగా ఉండేవాళ్ళు. స్కూల్ మండల్ లెవెల్లో ఇవ్వడం, అవన్నీ మాకు విషయాలు తెలియజేయడం, మాకు ఒక మార్గదర్శకంగా గైడ్ లాగా పనిచేసి సార్ చెప్పారంట రామచంద్రారెడ్డి సార్. ఇంకొక టీచర్ ఉన్నారు రావడానికి. ఆ టీచర్ కూడా వచ్చిన తర్వాత టైం టేబుల్ వేస్తాం అనేసి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో నెంబర్ కూడా కలెక్ట్ చేసుకుని నాకు కాల్ చేశారు, మీరు ఎప్పుడు వస్తారు, అసలు జాయిన్ అవుతారా లేదా. యాక్చువల్గా మేము ఉప్పల్లో ఉండేవాళ్ళము. నాకు తెలిసినంత వరకు, అంటే మాది యాక్చువల్గా ప్రాపర్ ఆంధ్ర, అయితే నాకు తెలిసినంత వరకు సికింద్రాబాద్ వరకు అసలు ఊరంటే ఎండ్ అయిపోతుంది. అయితే యాక్చువల్గా మా తాతగారు తీసుకొచ్చి జాయిన్ చేశారు నన్ను ఇక్కడ స్కూల్లో, ఈ స్కూల్లో జాబ్లో. అయితే నేను అప్పుడు ఏంటంటే ఐ వాజ్ జస్ట్ 18 years old అన్నమాట. ఐ వాజ్ ద యంగెస్ట్. నేను ఎందుకు రావడానికి లేట్ అయిందంటే నాకు ఏజ్ సరిపోలేదు. ఐ వాజ్ షార్ట్ విత్ 20 days ఆఫ్ ఏజ్. అంటే 18 కంప్లీట్ అయితే జాబ్లో జాయిన్ అవ్వాలి. నాకు 20 days తక్కువైపోయిందని అది హోల్డ్లో పెట్టేస్తే నేను కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని రావడానికి యాక్చువల్గా నాకు లేట్ అయింది. నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. ఇంటర్మీడియట్లో కూడా నాకు ఎక్కడ తెలుగు లేదు. థర్డ్ లాంగ్వేజ్ తెలుగు నేను. ఇంకోటి ఇంటర్లో కూడా నాకు తెలుగు సబ్జెక్ట్ లేదు, అందుకని కూడా హోల్డ్లో పడింది. ఫస్ట్ మా తాతగారితో ఎంటర్ అవ్వగానే నన్ను 1 hour నిలబెట్టారు రామచంద్రారెడ్డి సార్. మా తాతగారు కూడా యాక్చువల్గా రిటైర్డ్ పీరియడ్. అదేంటది ఇంతసేపు నిల్చోబెట్టినారు ఒక టీచర్ వచ్చి జాయిన్ అయితే, నాకు కూడా తెలియదు అప్పటికే ఈ జర్నీ అంతా చేసి ఇంత ఊరుందా లోపల అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి పడుకొని లేచాను, నిద్రపోయాను, లేచాను. అప్పటికి ఇంకా రాలేదు కొలుతూరు. సికింద్రాబాద్లో ఎక్కితే 1.5 hour టైం పట్టింది కొలుతూరు రావడానికి. తర్వాత ఎక్కడ మెలకు వచ్చింది, జగన్ కూడా చౌరస్తా దగ్గరకు వస్తే లోపల అడవిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఇంత అడవిలోకి వెళ్ళిపోతుంది అంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ స్కూల్లో వచ్చి జాయిన్ అయ్యాను. తర్వాత వాటర్ తెప్పించి అని తర్వాత చెప్పారు, నువ్వు ఇలా డ్రెస్లో ఇలా వచ్చావంటే ఒక్కసారి ఆ క్లాస్కి వెళ్ళి చూడంటే ఆ కార్నర్ క్లాస్ 10th class నాకు బాగా కుడుతుంది. ఫస్ట్ మీ తాతగారు ఇక్కడ ఈ ఫార్మాలిటీస్ అన్నీ నేను చెప్తాను, నువ్వు లాస్ట్ క్లాస్లోకి వెళ్ళి చూసేస్తా అన్నారు. నేను లోపలికి వెళ్తే అందరు నా అంత హైట్, నా అంత పెద్ద పిల్లలు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఇలా వస్తే ఇక్కడ చెప్పలేవు, అందుకనేసేసి అంటే ఇప్పుడు మీకు ఎలా మేము గురువు, అలా నాకు కూడా ఫస్ట్ గురువు రామచంద్ర రెడ్డి సార్. అంటే అప్పటి వరకు కాలేజ్ లైఫ్లో ఉండి కూడా థ్యాంక్ యూ ఇది అరేంజ్ చేసినందుకు. ఇంకా దిస్ ఈజ్ మై ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ అనమాట. కొల్తూరు అనేది ఫస్ట్ అపాయింట్మెంట్, డిఎస్సీలు కూడా నాది ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ ఈ స్కూల్ తీసుకున్నాం మేము ఉండేది అల్వాలు. ఫస్ట్ టైం అసలు నేను జాబ్ ఎక్కడా చేయలేదు, జస్ట్ ఇట్లా స్టడీస్ కంప్లీట్ అయింది అంతే. నా పీజీ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. డిఎస్సి ఎగ్జామ్ ఇంకా కాలేజ్కి వెళ్తున్నా, నేను ఎంపీఎడ్ చేస్తున్నా క్యాంపస్లో.
వెళ్తున్నాను కాలేజ్కి. ఆగస్ట్లో మాకు డిఎస్సి బయటికి వెళ్ళేసి అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో వర్క్ చేయడం అలాంటిది అసలు చేయలేదు. మొత్తం డిఎస్సి ఎగ్జామ్కి కూడా నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. నోట్స్ కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చి ఇక్కడ జాయిన్ కావడము, ప్లస్ ఈ విలేజ్లో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ నేను ఏదైనా ల్యాండ్ తీసుకోవాలి, అప్పుడు మాకేంటో అట్లా ఐడియా అనిపించింది అనమాట. ఇక్కడ తీసుకోవాలి, ఈ వాతావరణము, ఈ తోటలు, మేము ఇట్లా గార్డెన్స్లో కూడా వెళ్తుండే. ఇంకా పిల్లలు అవన్నీ కూడా స్కూల్లో మనము బెల్ట్ బ్యాడ్జెస్ అవన్నీ ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉంటాయో సేమ్ మన గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం అట్లాగే పిల్లలకి ఇస్తుండే. పిల్లలు కూడా అందరూ మంచి డిసిప్లైన్ ఉంటుండే. మనం ఎవ్రీ ఇయర్ కూడా అన్ని గేమ్స్ కండక్ట్ చేస్తుండే. ప్లస్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఆ 2002లోనే మనం స్కూల్లోనే యాన్యువల్ డే ఫంక్షన్ చేసుకున్నాం కదా. అది ఎంత చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ ఇయర్లో ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచు స్నేహానికి అర్థం తెలిసిందిక్కడే, నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా, అర్థం గాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా. విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా, నేస్తమా దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. ఇద్దరు అబ్బాయిలు ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ 10th క్లాస్. నేను 2019 వరకు హౌస్ వైఫ్గానే ఉన్నాను. తర్వాత పాలిటిక్స్ ఎంటర్ అవుదామని చూశాను. కౌన్సిలర్గా కాంటాక్ట్ చేశాను కానీ దొరకలే ఛాన్స్ ఇచ్చాను. దాని తర్వాత చిన్న స్కూల్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. ప్లస్ మా కొడుకు ఇప్పుడు బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంకొక ఆయన సిఎస్సి థర్డ్ ఇయర్ మలాలి కాలేజ్లో. నేను చుక్కపల్లి కంపెనీలో ఒక ఆర్ఎన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు, 10th క్లాస్ పాప. నేను హౌస్ వైఫ్, మా వారు బిజినెస్ చేస్తాడు. కాకపోతే ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండిపోతున్నాం కదా, అంటే ఇట్లా అందరితో స్పెండ్ చేస్తే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది. నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నా, మనీ అది ఇంపార్టెంట్, హెల్త్ అని నేను ఆలోచిస్తున్నా. కాకపోతే
కొంతమందికి ఇష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే హెల్త్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనీకి కాదని నా ఒపీనియన్. కాకపోతే అప్పుడప్పుడు మనం మా ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పినా అందరూ వచ్చింది ఏదో చెప్పాలి. ఇప్పుడు కోరుకున్నా లాస్ట్ 2 years దాకా డాక్టర్ ఎవరని చెప్పాడు, ఇట్లా చెప్తున్నాను ఏమనుకుంటాను ఇట్లా సిచ్యువేషన్ ప్లీజ్ ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే మీరు నా రెండో జన్మకు మీరే కారణం. మిమ్మల్ని అందరినీ మీ అందరి గుర్తు రావడం వల్ల నేను ఇట్లా నా పేరు అబ్దుల్, మా తండ్రి పేరు అది అనేది గుర్తుకొచ్చింది. లేకపోతే నేను చెప్పారు ఏం లేదు. ఆ భయానికి స్కూల్ మొత్తం సైలెన్స్ అవుతుంది. మేడం కవిత మేడం అందరూ ఉంటుండే. మీ డైలాగ్ చాలా గుర్తుంది సార్. ఈ జన్మలో ఇటు గుర్తుందంటే ఎంత భక్తిగా నేర్చుకున్నా సార్. మీరు కానీ ఇంకొకటి సార్ రామచంద్ర సార్ కానీ మోహన్ రెడ్డి సార్ కానీ సార్తో ఒక దెబ్బ గుర్తున్నా సార్. మీరు ఒక పాత్రని చెప్తుంటే నేను కాకి ఒకటి ఉన్నది కావకమ్మని అంటే నేను నిజంగా కాకని చేసిన సార్. మీరు వచ్చి ఇట్లా జుట్టు పట్టి ఈపీ దెబ్బేసి సార్ అది గుర్తుండిపోయింది సార్. మొన్న మా మొత్తం గుర్తున్నది. రంజన చెడి పాండవులరి బంజవునులై విరుట గోల్పబడి లకట సంజయ ఏమని చెప్పుదు ముంజర యుధంబున దోమ గుర్తుక వచ్చింది. ఇలా అవుతుంది అంటే మరి ఇంట్లో వాళ్ళు అంటుండే మరి చదువుకోవాలి మరి కొట్టకపోతే నేను ముద్దు పెట్టుకుంటారా అనే వాళ్ళు. అలా చాలా ఇక చెప్తే చాలా అందరూ చెప్పేవాళ్ళు, అందరూ చెప్పారు. ఇది చాలా సంతోషకరం అందరం కలుసుకోవడం. ఇది నాకు చాలా సంతోషమైన విషయం. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా సార్. మాకు బాబు పాప 3rd క్లాసు, బాబు 1st క్లాసు. గాడిదేవు సిగ్గులా నీకేమన్నా మొగలు ఆడలంటే ఏమైనా చేసుకుంటారా పనులు? మీకేమన్నా మొగలు సిగ్గులే అనేవాళ్ళు ఎక్కువ. తెలియదు, అదేదో మూవీ పేరు 14 బుక్లు రాశారు. దాన్ని చూసి మూవీ పేరు రాసామని నన్ను సారు కొట్టిన విషయం అందరికి తెలిసింది సార్. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు,
రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy. అందరూ వచ్చింది ఏదో చెప్పాలి. ఇప్పుడు కోరుకున్నా లాస్ట్ 2 years దాకా డాక్టర్ ఎవరని చెప్పాడు, ఇట్లా చెప్తున్నాను ఏమనుకుంటాను సిచ్యువేషన్ ప్లీజ్ ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే మీరు నా రెండో జన్మకు మీరే కారణం. మిమ్మల్ని అందరినీ మీ అందరి గుర్తు రావడం వల్లే నేను ఇట్లా నా పేరు అబ్దుల్, మా తండ్రి పేరు అది అని గుర్తుకొచ్చిందా, లేకపోతే నేను లేదు చెప్పేది లేదు. ఆ భయానికి స్కూల్ మొత్తం సైలెన్స్ అవుతుంది. మేడం కవిత మేడం అందరూ ఉంటుండే. మీ డైలాగ్ చాలా గుర్తుంది సార్. ఈ జన్మలో ఇటు గుర్తుందంటే ఎంత భక్తిగా నేర్చుకున్నా సార్. మీరు కానీ ఇంకొకటి సార్ రామచంద్ర సార్ కానీ మోహన్ రెడ్డి సార్ కానీ సార్తో ఒకటి దెబ్బ గుర్తున్నా సార్. మీరు ఒక పాత్రని చెప్తుంటే నేను కాకి ఒకటి ఉన్నది కావుకోమని అంటే నేను నిజంగా కాకం చేసిన సార్. మీరు వచ్చి ఇట్లా జుట్టు పట్టి ఈపీ దెబ్బేసి సార్ అది గుర్తుండిపోయింది సార్. మొన్న మా మొత్తం గుర్తున్నది. రంజన చెడి పాండవులరి బంజములునై విరుట గోల్పబడి లకట సంజయ ఏమని చెప్పుదు ముంజర యుధంబున దోమ గుర్తుక వచ్చేది. ఆ రోజు